శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 69వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో ధర్మరాజు ఆయనకి కనిపించినటువంటి ఉత్పాతాలు ఏవైతే ఉన్నాయో, శిశుపాలుడు ఈ విధంగా శ్రీకృష్ణుని ఎదుర్కొన్నటువంటి సమయంలో వచ్చినటువంటి ఉత్పాతాలు, ఆ ఉత్పాతాలని, ఆ సంకేతాలని గమనించి ఈ ఉత్పాతాల యొక్క ఫలితం ఎలా ఉంటుంది, ఈ కారణాలు ఏమిటి, మనకి శకున శాస్త్రం అని ఉంటుంది. ఏది ఎదురుపడితే ఏమొస్తుంది, ఎలా కలుగుతుంది, స్వప్న శాస్త్రము, శకున శాస్త్రము, వాస్తు శాస్త్రము, జ్యోతిష్ శాస్త్రము, ఇట్లాంటి శాస్త్రాల ప్రకారమే ఇది ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి శాస్త్రం. ఇది జ్యోతిష్ శాస్త్రము, ఖగోళ శాస్త్రం ఈ రెండు కలిపి ఇప్పుడు నారదుడు ఈ ఉత్పాతాలకి కారణాలు, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనేటువంటి ధర్మరాజుకు వివరిస్తూ చాలా చక్కగా వివరించి చెప్పాడు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ అధ్యాయం ఇతర పుస్తకాలలో లేదు. అంటే కేవలం దక్షిణాది ప్రతులలో మాత్రమే మనకి ఈ అధ్యాయం కనిపిస్తుంది. ఈ గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళ పుస్తకాలలో కానీ ఇతర ప్రతులలో కానీ మనకి ఈ అధ్యాయం కనిపించదు. శిశుపాలుడు మరణించడం కేవలం సుదర్శన చక్రాయుధంతో వెంటనే అక్కడే సభలో మరణించడం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రతిలో మాత్రం యుద్ధం చేసినట్టుగా ఉంటుంది. తర్వాత కొన్ని ప్రతుల్లో ఆ తర్వాత శిశుపాలుడి వధ తర్వాత ఈ ఉత్పాతాలకి కారణం ఏంటని చెప్పి ధర్మరాజు వ్యాసుడిని అడిగినట్టుగా ఉత్తరాది ప్రతుల్లో మనకి కనిపిస్తుంది. కాబట్టి కొన్ని దక్షిణాది ప్రతుల్లో, ఉత్తరాది ప్రతుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న మార్పులు అయితే ఇలాంటి సందర్భాల్లో ఉన్నాయి. ఏదైతే ఏమి, ఇది చక్కటి విషయమే. కాబట్టి ఈ ఉత్పాతాలు ఎలాంటివి, వాటి వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయనేది నారదుడు ధర్మరాజుకి వివరిస్తున్నాడు ఇక్కడ ఈ సందర్భంలో. అవి ఏమిటో సావకాశంగా చూద్దాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. సభాపర్వం. సభాపర్వంలో 69వ అధ్యాయం. శిశుపాలే సన్నద్ధే సతి ఉత్పాత దర్శనేన యుధిష్ఠిరస్య ప్రశ్నే నారదేన తదుత్పాతానాం విశిష్య ఫల కథనం. విశిష్య ఫల కథనం అంటే ఆ ఉత్పాతాల యొక్క విశేషాలు ఎలా ఉంటాయి, వాటి యొక్క ప్రభావము, వాటి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి అనేటువంటిదంతా కూడా వివరించి చెప్పడం జరుగుతుంది నారదుల వారు ధర్మరాజు. వాటి యొక్క ప్రభావం అంతా, ఉత్పాతములు అసలు ఎన్ని రకాలు, ఆ వివరాలన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. శ్రీ వైశంపాయన ఉవాచ. తతో యుద్ధాయ సన్నద్ధం ఛేదిరాజం యుధిష్ఠిరః దృష్ట్వా మతిమతాం శ్రేష్ఠో నారదం సమువాచః. నారదం సమువాచః. దృష్ట్వా, ఈ ఉత్పాతాలు ఏమేమి చూశారు, ఆ ఉత్పాతాల యొక్క ఫలితం ఏమిటి, మొట్టమొదట ఏం జరిగింది అనేటువంటిది ఇంట్రడక్షన్ గా ఈ శిశుపాలుడు యొక్క ఉపోద్ఘాతం దగ్గర నుంచి వస్తున్నారు. తతో యుద్ధాయ సన్నద్ధం అన్నారు. శిశుపాలుడు యుద్ధానికి సన్నద్ధుడైనటువంటి సమయంలో చేదిరాజు దృష్ట్వా మతిమతాం శ్రేష్ఠ, మతిమంతులలో శ్రేష్టమైనటువంటి యుధిష్ఠిరుడు ఈ సన్నివేశాన్ని చూసి ఈ విధంగా యుద్ధం సన్నద్ధం చేసుకున్నాడే. ప్రశాంతంగా రాజసూయ యాగం జరుగుతున్న సమయంలో యుద్ధం వచ్చింది అంటే ఏదైనా ఉపద్రవం సంభవిస్తుందా, దీనివల్ల ఏమన్నా విపరీతమైనటువంటి ఫలితాలు కలుగుతాయా? రాజసూయ యాగం దాదాపు పూర్తి అయిపోయింది. ఎంతో కష్టపడి నలుగురు సోదరులు కూడా అన్ని దిక్కులను కూడా జయించుకొచ్చారు, సంపదలు తెచ్చారు, యాగం పూర్తి అయిపోయింది. ఇప్పుడు చివరి నిమిషంలో ఇంకా ఒక గంటలో పూర్తి అయిపోతుంది అనగా ఈ విధంగా శిశుపాలుడు యుద్ధానికి లేచాడు. కాబట్టి నారదం సమువాచ, నారదుడితో
నారద మహర్షితో తన యొక్క సందేహాన్ని అడుగుతున్నాడు యుధిష్ఠిరుడు ఏమని? అంతరిక్షే చ భూమౌ చ తే అస్య విదితం క్వచిత్ యాని రాజ వినాశాయ భౌమాని చ ఖగాని చ. అంతరిక్షే చ భౌమే చ, భూమి భూమి యందు గాని పైన అంతరిక్షమునందు, తే అస్య విదితం అవిదితం క్వచిత్, ఏదో తెలియనటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. యాని రాజ వినాశాయ, ఏమైనా రాజ వినాశనం కొరకు వచ్చినటువంటి ఉపద్రవాల ఇవి ఏమన్నా? ఈ భూమి యందు జరిగినటువంటి ఉత్పాతాలు గాని, భూమి యందు జరిగేటువంటి ఉత్పాతాలు అసలు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఉత్పాతాలంటే మూడు రకాల ఉత్పాతాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే భౌమాని, భూమి యందు కలిగేటువంటి ఉత్పాతాలు. భూమి యందు కలిగేటువంటి భూకంపాలు గాని, సునామీలు గాని, వరదలు గాని, ఇవైతే ఉంటాయో అవన్నీ భౌమాని అంటారు. భూజనితమైనటువంటి, భూ సంబంధమైనటువంటి. రెండోది ఖగాని లేకపోతే అంతరిక్షాని అంటారు. అంతరిక్ష సంబంధమైనటువంటి ఉత్పాతాలు రెండో రకం. విపరీతమైనటువంటి ప్రచండ వాయువులు, ఉల్కలు, తోకచుక్కలు పడటం మొదలైనటువంటి, పిడుగులు పట్టడం మొదలైనటువంటివన్నీ అంతరిక్ష సంబంధమైనటువంటివి రెండో రకం. మూడో రకమైనటువంటిది ఉంది దివ్యాలు, అంటే దివ్య సంబంధమైనటువంటి, భయంకరమైనటువంటి దివ్య సంబంధమైన, అంటే దైవానుకూలం వలన ఒక్కోసారి ఉత్పాతాలు కలుగుతూ ఉంటాయి. ఇట్లా మూడు రకాలు: భౌమాలు, అంతరిక్షాలు, దివ్యాలు. ఈ మూడు రకాలైనటువంటి ఉత్పాతాలు మనకి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సంకేతాలు నాకెందుకు అనిపిస్తున్నాయి మహర్షి? నిమిత్తానీహ జాయంతే ఉత్పాతాశ్చ పృథగ్విధా. పృథగ్విధా నిమిత్తాని ఇహ జాయంతే, ఏ నిమిత్తంగా ఈ ఉత్పాదాలు అనేవి జాయంతే పుడుతూ ఉంటాయి. ఉత్పాతాశ్చ జాయంతే, ఏ నిమిత్తంతో, ఏ కారణంగా ఈ నిమిత్తాలు, ఈ ఉత్పాతాలు అనేవి పుడుతూ ఉంటాయి. అసలు ఎన్ని రకాలుగా ఉంటాయి? పృథగ్విధాహ, ఈ మూడు రకాలు పైన చెప్పిన భౌమ, అంతరిక్ష, దివ్యాలు అనేటువంటి ఈ భిన్నమైనటువంటివన్నీ ఎందుకు సంభవిస్తాయి? అవి నేను మీ నుండి వినాలని కోరుకుంటున్నాను అంటూ నారద మహర్షిని అడుగుతున్నాడు. ఏతదిచ్ఛామి, ఏతదిచ్ఛామి అని ఉండాలి. ఏతదిచ్ఛామి కార్స్నేన శ్రోతుం త్వత్తో మహామునే. హే మహామునే నారద మహర్షి అంటూ ఆ మహర్షిని అడుగుతూ, కార్స్నేన శ్రోతుం ఇచ్ఛామి, కుతూహలంతో మీ నుండి దానికి సమాధానం వినాలని కోరుకుంటున్నానండి అనగానే, దాన్ని వివరించే ముందు వైశంపాయనుడు జనమేజయుడికి వివరిస్తున్నాడు. వైశంపాయన ఉవాచ ఇత్యేవం మితమాన్ విప్రః కురురాజస్య ధీమత పృచ్ఛత సర్వమవ్యగ్రం ఆచచక్షే మహాయశాః. ఈ విధంగా కురురాజైనటువంటి, ధీమంతుడైనటువంటి, బుద్ధిమంతుడైనటువంటి యుధిష్ఠిరుడు ఈ విధంగా అడిగేటప్పటికీ పృచ్ఛత సర్వమవ్యగ్రం, వెంటనే నారద మహర్షి తనకు తెలిసినటువంటి విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ ఉపద్రవాలు, వాటి సంకేతాలు, వీటిని మనం ముందే తెలుసుకోవచ్చా, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటివన్నీ నారదుడు చెప్తున్నాడు. నారద ఉవాచ పరాక్రమం చ మార్గం చ సన్నిపాతం సముచ్ఛ్రయం ఆరోహణం కురు శ్రేష్ఠ అన్యోన్యం ప్రతి సర్పణం. అన్యోన్యం ప్రతి సర్పణం, ఇప్పుడు చెప్పబోయేటువంటివన్నీ కూడా మనకి ప్రాచీనమైనటువంటి జ్యోతిష్ శాస్త్ర ప్రకారము, శకున శాస్త్రం ప్రకారము, ఖగోళ శాస్త్ర ప్రకారము, ఇవన్నీ కూడా వేదాలలో నిర్ణయించబడినటువంటి, వేదాల్లో చెప్పబడినటువంటివి ఇవన్నీ కూడా. అంటే ప్రకృతిలో ఒక్కో సమయంలో ఒక్కో రకంగా విరుద్ధమైనటువంటి కదలికలు గాని, అలజడులు గాని వచ్చినప్పుడు అవి జరిగేటువంటి సంఘటనలలో మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఇప్పుడు గాని భవిష్యత్తులో రాబోయే సమస్యలు గాని అవి సూచిస్తూ ఉంటాయి అంతే. నివారణోపాయం చెప్పదు. ఈ ఉపద్రవాలనేవి నివారించుకోవటం అనేది మన చేతుల్లో ఉంటుంది, చేతనైనంత చూసుకుంటూ ఉండాలి. ఈ ఉపద్రవాలు రాబోయేటువంటి వినాశనానికి గాని, శుభానికి గాని సంకేతాలు. అవి శుభం కలిగిస్తాయా, వినాశనం కలిగిస్తాయా అనేటువంటిది ఇక చూడాలి. ఇది జ్యోతిష్ శాస్త్రము, శకున శాస్త్రము, అంతరిక్ష శాస్త్రము మూడు కూడా కలిసినటువంటి శాస్త్రం. అట్లాంటి అది చెప్తున్నాడు ఇక్కడ. సాధారణంగా యుద్ధానికి నిర్వహించేటువంటి సంబంధించినటువంటి కొన్ని వ్యూహాలు ఉంటాయి.
ఆ వ్యూహాలను వివరించేటువంటి భాగం. అంటే నాయకుడు ఎప్పుడు కూడా తన సైన్యాల్ని వ్యూహాల్ని వివరంగా తెలుసుకుని వాటి ప్రకారం కార్యాచరణ చేయవలసి వస్తుందయ్యా అంటూ మొదటి శ్లోకంలో సూచిస్తున్నాడు. పరాక్రమంచ మార్గంచ, శత్రువు యొక్క పరాక్రమం ఎంత, వాడి బలం ఎంత, వాడి దేశకాల పరిస్థితులు మొదలైనటువంటివన్నీ కూడా సముచ్చయం బాగా తెలుసుకుని ఆరోహణం కురుశ్రేష్ఠ అన్యోన్యం ప్రతిసర్పణం. అప్పుడు మనం వాడి పక్కన వాడి యుద్ధ సామగ్రి మొదలైనవన్నీ తెలుసుకుని అప్పుడు మనం ఆరోహణం, యుద్ధానికి సన్నద్ధం అవటము, లేకపోతే అన్యోన్యం ప్రతిసర్పణం, ఎదుటివాడితో యుద్ధం చేయాలా లేకపోతే సంధి చేసుకోవాలా మొదలైనటువంటివన్నీ చేస్తూ ఉండాలి. లేకపోతే అనర్థాలు జరుగుతాయి. యుద్ధం అనేటువంటిది వచ్చింది అంటే అనర్థమే. పస్మీనాం యతి సంసర్గం వ్యాయామం వృత్తిపీడనం దర్శనాదర్శనం చైవ అదృశ్యానాం చ దర్శనం అదృశ్యానాం చ దర్శనం. పస్మీనాం, పశ్చిమము సైనికులు, సైన్యాల యొక్క కలయిక అనేటువంటిది ఉంటుంది చూసారా. శారీరక శ్రమ, శత్రువుల యొక్క వ్యూహాలు, వాళ్ళని అణిచివేయటము, లేకపోతే ఏ సందర్భంలో ఆ శత్రువుల్ని ప్రత్యేకంగా మనం ఎదుర్కోవాలో, ఏ ఏ సందర్భాల్లో మనం తప్పించుకోవాలో, ఏ ఏ సందర్భాల్లో ఎదురుకుండా ఉండి పోరాడాలో, ఆ కనిపించినటువంటి శత్రువును కూడా ఎలా గుర్తించాలి, ఇవన్నీ కూడా యుద్ధంలో ముఖ్యమైనటువంటి అంశాలు. అవన్నీ కూడా తెలుసుకుని మనం ఎప్పుడు కూడా శత్రువులతో యుద్ధానికి దిగుతూ ఉండాలి. పస్మీనాం యతి సంసర్గం వ్యాయామం వృత్తిపీడనం దర్శనాదర్శనం చేయవ, కనిపించినటువంటి శత్రువు కూడా కనిపించేట్టుగా చేసుకోవటం. వాడు ఎక్కడో ఉంటాడు, వాడిని బయటికి లాగాలి, కలుగులో ఉన్నటువంటి ఎలుకను బయటికి లాగినట్టుగా. అదృశ్యానాం చ దర్శనం హానిం వృద్ధిం చ హ్రాసం చ వర్ణస్థానం బలాబలం సర్వమేతత్ పరీక్షేత గ్రహాణం గ్రహకోవిద. గ్రహకోవిద అంటే సమస్తమైనటువంటి గ్రహాలు, జ్యోతిష్ శాస్త్రము, ఖగోళ శాస్త్రము, వాటి యొక్క పరిశీలన అన్ని చేయగలిగినటువంటి పండితుడు. గ్రహశీలక అంటే గ్రహాల గురించి అన్ని క్షుణ్ణంగా తెలిసినటువంటి జ్యోతిష్ శాస్త్ర పండితుడు అన్నాడు. అటువంటి ఆ పండితుడు నష్టం ఎప్పుడు కలుగుతుంది, వృద్ధి ఎప్పుడు కలుగుతుంది, సమానం ఎప్పుడు కలుగుతుంది అంటే వృద్ధి క్షయ సమాన స్థితులు ఎప్పుడు కలుగుతాయి అనేటువంటిది ఈ గ్రహాల యొక్క రాసులను బట్టి, నక్షత్రాల యొక్క స్థితిగతులను బట్టి, వాటి బలాబలాలను బట్టి, బలహీనతలను బట్టి అన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించి అప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. హాని వృద్ధి హ్రాసం. హాని అంటే మనకి హాని జరుగుతుందా లేదా. యుద్ధానికి వెళ్ళాడంటే మహారాజు వెంటనే జ్యోతిష్ శాస్త్ర పండితుడిని కలిసి ముహూర్తం పెట్టమంటాడు. ఆ ముహూర్తం పెట్టినప్పుడు ఇప్పుడు ఈ రాజుకి హాని కలగకుండా విజయం చేకూర్చేట్టుగా, వృద్ధి చేకూరేట్టుగా ముహూర్తం పెడతాడు పండితుడు. కాబట్టి గ్రహకోవిదులైనటువంటి జ్యోతిష్ శాస్త్ర పండితులు హాని గురించి, వృద్ధి గురించి, లేకపోతే క్షయం గురించి, వర్ణస్థానం బలాబలం, ఎవరి బలం ఎంత, బలం బలం అంటే గ్రహాల యొక్క బలం, అది బలాబలం అంటే ఏ గ్రహం బలంగా ఉంది, ఏ గ్రహం బలహీనంగా ఉంది, ఏది మంచిది అనేటువంటివన్నీ జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి సర్వమేతత్ పరీక్ష్యేత, అన్ని పరీక్షించి గ్రహాలు తెలిసినటువంటి ఆ జ్యోతిష్ శాస్త్ర పండితులు చక్కగా క్షుణ్ణంగా ముహూర్తాలు పెట్టడము, విజయానికి అనుకూలంగా చేయటము చేస్తూ ఉంటారయ్యా అంటూ నారదుడు ఇహ విషయాలకు వస్తున్నాడు. భౌమా పూర్వం ప్రవర్తంతే ఖేచరాశ్చ తతః పరం ఉత్పద్యంతే చ లోకేస్మిన్ ఉత్పాతా దేవ నిర్మితా. ఉత్పాతములు ఎన్ని అని అడిగావు కదా. ఉత్పాతములు మొత్తం 3 రకాలు. ఆ ఉత్పాతములు భౌమాహ పూర్వం, మొదటిది భౌమాహ, భూమి సంబంధమైనటువంటి ఉత్పాతాలు మొట్టమొదటివి. ఇవి ముందు మనకి తొందరగా కనిపిస్తూ ఉంటాయి. భౌమాహ ప్రవర్తంతే ఖేచరాశ్చ తతః పరం. ఇక రెండోది ఖేచరాహ. ఖమ్ అంటే ఆకాశము అని అర్థం. ఖేచరములు అంటే ఆకాశమునందు సంచరించేటువంటి గ్రహ నక్షత్రాదుల వలన కనిపించేటువంటి ఉత్పాతాలు రెండో రకం. ఇవన్నీ తొందరగా ఐడెంటిఫై చేయగలిగిన పశుపక్షాదులే మనకంటే కూడా. భూమి మీద ఏమైనా ఉత్పాతాలు సంభవిస్తున్నాయా అనేటువంటిది మొట్టమొదట కొన్ని పక్షులు గమనిస్తూ ఉంటాయి. ఏనుగులు తొందరగా కనిపెట్టేస్తూ ఉంటాయి, పక్కకు వచ్చేస్తాయి ఏనుగులు. ఇట్లాంటివి వాటికి చాలా శబ్ద జ్ఞానము, లేకపోతే ఆ సిక్స్త్ సెన్స్ అంటారే అన్నట్టుగా ఆ గ్రహాల తరంగాలు వాటికి సంబంధించినటువంటివన్నీ బాగా ఎక్కువ పసిగట్టగలిగిన ఈ పశుపక్షాదులే. కేచరాశ్చ తతః పరం ఉత్పద్యంతే చ లోకేస్మిన్ ఉత్పాతాః దేవ నిర్మిత. మూడోది దేవ నిర్మిత, దివ్యమైనటువంటి.
అంటే భగవత్ సంబంధమైనటువంటి ఉత్పాతాలు కూడా ఉంటాయి. భాగవతంలో శ్రీకృష్ణ మీద కోపం వచ్చి, గోపాలకుల మీద కోపం వచ్చి ఇంద్రుడు భయంకరమైనటువంటి వర్షం కురిపించాడు బృందావనంలో. ఒక్క బృందావనంలోనే పడింది దేవ నిర్మితమైనటువంటి ఉపద్రవాలు. అయినా శ్రీకృష్ణ పరమాత్ముడు కాస్త హాయిగా ఆ చేత్తో కుడి చేత్తో గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకున్నాడు. ఆ ఉపద్రవం కాస్త తొలగిపోయింది. అలా దేవతల వలన వచ్చేటువంటి ఉపద్రవాలు కొన్ని ఉంటాయి. భూమి పరంగా ఆకాశ సంబంధమైనటువంటి ఈ ఉపద్రవాలు మూడు రకాలుగా ఉంటాయి నాయన అంటూ నారదుల వారు ప్రారంభిస్తున్నారు. యదా తు సర్వభూతానాం ఛాయా నః పరివర్తతే అపరేణ గతే సూర్యే తత్పరాభవ లక్షణం. యదా తు సర్వభూతానాం ఛాయా న పరివర్తతే. ఛాయ అంటే నీడ. నీడ అనేటువంటిది యదాతు సర్వభూతానాం ఛాయా నా నీడ ఎప్పుడు పడుతుంది? ఎండ ఉన్నప్పుడు, సూర్యుడు ఉన్నప్పుడు నీడ పడుతూ ఉంటుంది. ఛాయ న పరివర్తతే. ప్రపంచంలో ఉన్నటువంటి, సృష్టిలో ఉన్నటువంటి సమస్త ప్రాణుల యొక్క ఛాయ అనేటువంటిది లేనప్పుడు, అంటే సూర్యుడు లేనప్పుడు అని అర్థం. చీకటి పూట. అపరేణ గతే సూర్యే. సూర్యుడు అస్తమించిన తర్వాత. అపరేణ అంటే అది సూర్యుడు పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోయిన తర్వాత, సూర్యాస్తమం అయిపోయిన తర్వాత అన్ని జీవుల యొక్క నీడలు కదలకపోవటము లేదా మార్పు చెందకపోవటం అనేటువంటి ఆ సంఘటన ఏదైతే ఉందో, ఆ సంఘటన ఒక చెడు పరిణామానికి, పతనానికి సంకేతంగా పరిగణించబడుతూ ఉంటుంది. సూర్యుడు పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోయిన తర్వాత నీడ కనిపిస్తుందా? కనిపించదు. కాబట్టి ఆ సమయంలో మనం ఏం చేయకూడదు. కానీ సూర్యుడు వెళ్తూ ఉన్నప్పుడు కానీ, వెళ్ళిన తర్వాత కానీ కొంచెం నీడ కనిపిస్తే పర్వాలా. అసలు నీడ కనిపించట్లేదు అంటే అది తప్పదు. అది ఏం లక్షణం అంటే తత్ పరాభవ లక్షణం. పరాభవానికి లక్షణం ఉంటుంది. పరాభవించబడటానికి లక్షణం అది. కాబట్టి నీడ అనేటువంటిది ఉండాలి. అలాగే ఆ నీడ గురించి అఛాయే విమలఛాయ ప్రతిఛాయేవ దృశ్యతే ఎత్ర చేత్యక వృక్షాణం తత్ర విద్యాన్ మహద్భయం. తత్ర విద్యాన్ మహద్భయం. కొన్ని పుణ్య వృక్షాలు ఉంటాయి. వాటిని చేత్యక వృక్షాలు అంటారు, మహావృక్షాలు అంటారు. పెద్ద పెద్ద వృక్షాలు, పుణ్య వృక్షాలు. ఆ వృక్షాలకి నీడ ఉంటుంది. కానీ ఆ వృక్షాల వద్ద కూడా నీడ లేకుండా, లేకపోతే రెండు నీడలు పట్టం కానీ ఇలా కనిపిస్తే, నిర్మలమైనటువంటి నీడ ఉండాలి స్వచ్ఛంగా. అలా కాకుండా నీడ లేకపోవటం కానీ, లేకపోతే రెండు నీడలు కానీ కనిపిస్తే అది మహాభయానికి, మహా విపత్తుకి సూచకం నాయన అని చెప్పి చెప్తున్నాడు. ఎత్ర చేత్సిక వృక్షాణం తత్ర విద్యాన్ మహద్భయం. అక్కడ మనకు భయం కలుగుతుంది. అఛాయ అంటే ఛాయ లేకపోవడం. నిర్మలమైనటువంటి ఛాయ ఉండాలి, విమల ఛాయ. అఛాయే విమల ఛాయ ప్రతిఛాయేవ దృశ్యతే. అసలు ఛాయ లేకుండా ఉన్న విమలమైనటువంటి ఛాయ అనే పదానికి కూడా ఒక రకంగా అంటే చెట్టు నీడ యాజ్ ఇట్ ఈజ్ గా పడుతుంది. కానీ అలా నీడ పడినట్టుగా కనిపించదు, కానీ నిర్మలంగా ఉంటుంది. అలా ఉండటం కూడా దోషమే. చెట్టు నీడ పడాల్సిందే అంతే. నిర్మలంగా అంటే ఊరికే గీత పడిపెచ్చేసి ఓ దయ్యం లాగా మధ్యలో షేప్ మొత్తం హ్యాలో లాగా ఉండకూడదు. అలా ఉండకూడదు. కాబట్టి నీడంటే చెట్టు నీడ మొత్తం పడాలి. అది ఎట్లా ఉంటుందో ఆ సూర్యగమనానికి దానికి తగ్గట్టుగా నీడ పడాలి. ఆ నీడ లేకపోయినా తప్పే. ప్రతిఛాయవ, ప్రతిబింబము అంటే రెండోది. అలాగే ప్రతిఛాయ అంటే రెండు ప్రతిఛాయలు ఉన్నా సరే, రెండు ఛాయలు కనిపిస్తున్నా సరే చెట్టుకి, అట్లాంటి చైత్యక మహావృక్షాలు ఏవైతే ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, అలాంటి సందర్భంలో అది వినాశనానికి, మహద్భయానికి సూచకంట. అంటే ఓ పెద్ద ఆపద రాబోతున్నది అంటానికి సూచకం అది అని నారదుడు చెప్తూ ధర్మరాజుకి శీర్ణ పర్ణ ప్రవాళాశ్చ శుష్క పర్ణాశ్చ చైత్యకా అప్రభ్రష్ట ప్రవాళాశ్చ తత్రాభావం వినిర్దిశేత్. చైత్యకాహ మహావృక్షములు. చైత్య ప్రాసాదములని కొన్ని ఉంటాయి, మహాప్రాసాదాలు. ఇవేమన్నా మహావృక్షాల గురించి చెప్తున్నాడు. శీర్ణ పర్ణ ప్రబాళాశ్చ. పర్ణము అంటే ఆకులు, ఎండిపోయినటువంటి ఆకులు, మొగ్గలు మొదలైనటువంటివి. శుష్క పర్ణాశ్చ చైత్యక. ఎండిపోయినటువంటి పర్ణములు. శీర్ణము అనే పదానికి అర్థం మొక్కలైపోయిన, పగిలిపోయిన.
పగిలిపోయినటువంటి ఆకులు, చీలిపోయినటువంటి ఆకులు, పగిలిపోయినటువంటి కాయలు, దుంపలు మొదలైనటువంటి చెట్లకు పళ్ళు ఉంటాయి. అప్పటికప్పుడు చెట్టుకి అలా పగిలిపోతూ ఉంటాయి. శీర్ణ పర్ణ ప్రవాళాశ్చ, మొగ్గలు కూడా అలా చీలిపోతూ ఉంటాయి. అలాగే ఆకులు అంతే, శుష్కమైపోతూ ఉంటాయి, ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి. దానికి పండో, పూలో, పువ్వో, కాయో ఏమీ ఉండవు. అపభ్రష్ట ప్రవాళాశ్చ, అపభ్రష్టమైపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. అంటే అవన్నీ కూడా ఆశ్రయించదగినటువంటి వృక్షాలు చైత్య వృక్షాలు అనేది. అట్లాంటి చైత్య వృక్షాలకి వాడిపోయిన, ఎండిపోయిన మొగ్గలు విరిగిపోతూ అలా కింద పడిపోతూ, మొగ్గలు పుష్పించాలి, ఫలించాలి, కానీ మొగ్గలు కొన్ని రాలిపోతూ ఉంటాయి. అన్ని రాలిపోతే ఏముంటుంది? కొన్ని రాలిపోతే సరే, మొత్తం అన్ని రాలిపోయాయంటే అది వినాశం. మొగ్గలు విరిగిపోవటం కానీ, పగిలిపోవటం కానీ అటువంటి లక్షణాలు చూపిస్తూ ఉంటే అది ఆ ప్రాంతంలోనే నష్టాన్ని సూచిస్తూ ఉంటుంది. ఆ ప్రాంతంలో ఉండే నష్టానికి, లేకపోతే అక్కడ ఉండేటువంటి వ్యవస్థ, ఆ వ్యవస్థకి చెడు ఫలితాన్ని సంకేతంగా చెప్పబడుతూ ఉంటుంది ఆయన. అపభ్రష్ట ప్రవాళ తత్రాభావం వినిర్దిశే. తత్ర అభావం, అభావం అంటే అక్కడ ఉండటానికి అరిష్టం అని చెప్పి సంకేతం తెలపబడుతూ ఉంటుంది. స్నిగ్ధ పర్ణ ప్రవాళాశ్చ దృశ్యంతే యత్ర చైత్రకాః ఈహమానాశ్చ వృక్షాశ్చ భావస్తత్ర న సంశయ. ఇక్కడ సంశయట అని పడింది, సంశయ అని ఉండాలి, న సంశయ అని మాత్రం. అట్లా చైత్య ప్రాకారాలు, ఈ వృక్షాలు అనేవి చక్కగా వికాసవంతంగా ఉండాలి, కానీ ఈ విధంగా భ్రష్టమైపోతే అది చెడుకి సూచన అని చెప్పి ఈ శ్లోకంలో, ఏ ప్రాంతంలో అయితే ఈ చైత్యక వృక్షాలు ఆకులు మొగ్గలతో సజీవంగా కలకల్లాడుతూ చక్కగా ఉంటాయో అందులో కూడా జీవితంతో వికస వికాసమానంగా జీవించి ఆకు పచ్చగా చక్కగా అది చూస్తే మనకు ఆహ్లాదంగా ఉత్సాహం కలుగుతూ ఉండేట్టుగా అలా పెరుగుతూ ఉన్నట్టయితే అది శుభసూచకమైనటువంటి పరిస్థితి అని చెప్పి నిర్ధారించవచ్చు అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నారు. అక్కడ ఎట్లా ఉండాలట? స్నిగ్ధ పర్ణ ప్రవాళాస్త. స్నిగ్ధం అంటే తెల్లగా, స్వచ్ఛంగా, చక్కగా ఆ ఆకులు అప్పుడే విచ్చుకుంటూ, ప్రబాలం అంటే మొగ్గలు. అలాగే దృశ్యంతే ఎత్ర చైత్రక, అలాంటి చైత్రకములు, అలాంటి మహావృక్షములు ఎక్కడైతే మనకు కనిపిస్తూ ఉంటాయో, ఈహ మానాశ్చ వృక్షాశ్చ భావస్తత్ర న సంశయ. ఈహమానాశ్చ వృక్షాశ్చ, వృద్ధి చెందుతున్నటువంటి, అలాగే కంటికి ఆనందాన్ని కలిగించేటువంటి వృక్షాలు ఎప్పుడైతే మనం చూస్తామో ఆ భావనలు మనకి ఆహ్లాదాన్ని, సంతోషాన్ని, ఆ ప్రదేశంలో ఉండేటువంటి మహత్తుని సూచిస్తూ ఉంటాయట. మరొక శ్లోకంలో పుష్పే పుష్పం ప్రజాయేత, పుష్పంలో పుష్పం, మరొక పుష్పం వస్తే పుష్పం పైన మరో పుష్పం, రెండు కలిసి పుష్పే పుష్పం ప్రజాయేత ఫలే వా ఫలమాశ్రితం. ఒక ఫలంలో మరొక ఫలం, రెండు, పండులోంచి పండు, పువ్వులోంచి పువ్వు, అట్లా పుష్పే పుష్పం ప్రజాయేత ఫలే వా ఫలమాశ్రితం రాజా వా రాజమాత్రో వా మరణాయోపపద్యతే. అలా వస్తే గనక అక్కడ రాజావా రాజమాత్రోవా, ఆ రాజుకి గాని, రాజుకి సంబంధించినటువంటి వ్యక్తులకి గాని మరణాయోపపద్యతే, అది మరణానికి దారితీస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అది ఇవన్నీ కూడా ఉపద్రవాలే నాయన. ఇంకా ఇవి చిన్న చిన్న ఉపద్రవాలు, అసలైంది వ్యాసుడు చెప్తాడు మహా ఉపద్రవాలు. అది ధర్మరాజుకి రెండు శ్లోకాలు చెప్పేస్తాడు టక్మని. ఇది నారదుడు ఇంకా చిన్న చిన్న ఉపద్రవాలు చెప్తున్నాడు, ఎందుకంటే ఇంకా అసలు ఉపద్రవం రాలా. శిశుపాలుడి మరణించిన తర్వాత వస్తుంది అసలైంది. ఇది మరణించక ముందు వచ్చేటువంటి కలిగినటువంటి అవాంతరాలు, వాటి గురించి వర్ణిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ యాగం ఆగిపోతుందేమో అని భయం ధర్మరాజు, అవన్నీ వివరిస్తున్నాడు. కాబట్టి ప్రావృక్షరతి, ప్రావృక్షరతి హేమంతే వసంతే వాపి సర్వశః ఆకాలికం. ఆకాలికం అని ఉండకూడదు, అకాలికం అని ఉంటే కరెక్ట్. అకాలికం పుష్పఫలం రాష్ట్రక్షోభం వినిర్దిశేత్. అకాలంలో పూసేటువంటి పుష్పాలు, ఫలాలు అంటే కాలం కాని కాలంలో వచ్చేటువంటి పుష్పాలు, ఫలాలు అనేటువంటి వాటి గురించి చెప్తున్నాడు ఇక్కడ. అది కూడా ఎప్పుడు? ప్రావృట్ శరది హేమంతి అన్నాడు, అంటే విభిన్నమైనటువంటి ఋతువులు. ప్రావృట్ కాలము వర్షాకాలంలో ఏ పుష్పాలు రావాలి, శరత్కాలంలో ఏ పుష్పాలు రావాలి, హేమంత శిశిర ఋతువుల్లో ఏ ఏ పుష్పాలు రావాలి. కాబట్టి సీజనల్ గా ఉండేటువంటి పుష్పాలు, ఫలాలు అనేటువంటివి
విభిన్నమైనటువంటి ఋతుల్లో విభిన్నమైనటువంటి కాలాలలో ఆ కాలానికి తగ్గట్టుగా పుష్పాలు పూయటం కానీ ఫలాలు పండటం కానీ ఇవి కనిపిస్తూ ఉంటే అది సహజమైనటువంటి సమానమైనటువంటి స్థితిలో ఉన్నట్టు. అలా కాకుండా భిన్నమైనటువంటివి, అలా కాకుండా భిన్నంగా గనక కనిపిస్తే అది ఆ ప్రాంతంలో కలకలము, గొడవలు, కలతలు, రాజకీయ సామాజికమైనటువంటి క్షోభ కలగటానికి సంకేతంగా చెప్తున్నాడు ఈ శ్లోకంలో. అకాలికం పుష్పఫలం రాష్ట్రక్షోభం వినిర్దిశేత్. అంటే ఆ రాష్ట్రానికి ఆ ప్రాంతానికి సంక్షోభం కలుగుతుంది, ఉపద్రవాలు అనేటువంటివి. ఏమిటంటే అకాలంలో కలిగినటువంటి పుష్పాలు. వేసవి కాలంలో మల్లెపూలు పూస్తాయి. అలా కాకుండా ప్రతి కాలంలో మల్లెపూలు వస్తున్నాయంటే అది ఆ ప్రాంతంలో సంక్షోభం కలుగుతుంది అనడానికి సంకేతం. మామిడికాయలు వేసవి కాలంలో వస్తాయి. అవి కాకుండా అన్ని కాలాలలో పండుతున్నాయని చెప్పంటే అది విపరీతం అని అన్నమాట. కాబట్టి ఏ ఋతువులో నిజంగానే సైన్స్ అలా అభివృద్ధి చెందింది. ఏ కాలంలో అయినా పండేట్టుగా చేసేస్తున్నారు వీళ్ళు. అది వినాశకాలే విపరీత బుద్ధి అనుకోవటం ఇంకా అంతే. రాష్ట్రక్షోభం వినిర్దిశే. నదీనాం స్రోతసో కాలే నదీనాం స్రోతసో కాలే ద్యోతయంతి మహాభయం వనస్పతి పూజ్యమానః పూజితో పూజితోపి వా పూజితః అపూజితోపి వా నదీనాం స్రోతసో కాలే. నదుల గురించి చెప్తున్నాడు. అంటే నదీ ప్రవాహానికి, నదీ ప్రవాహాలు మొదలైనటువంటివన్నీ కూడా కాలానికి విరుద్ధంగా కొన్ని కలగలుపు చేసేటువంటి అవి కొన్ని రకాలు విరోధాన్ని విషాదాన్ని సూచించేటువంటి కూడా కొన్ని ఉంటాయట. నదీనాం స్రోతసః ప్రవాహాలు, నదీ ప్రవాహాలు అకాలే ద్యోతయంతి. అంటే కాలవలు నదులు మొదలైనటువంటివన్నీ ఇవి ఎప్పుడు వదిలిపెడతారు? వర్షాకాలం అయిపోయిన తర్వాత, లేకపోతే వర్షాకాలంలో ఎక్కువగా వరదలు వచ్చేస్తున్నాయంటే ఆ గేట్లు ఎత్తేస్తుంటారు, బ్యారేజ్కి గేట్లన్నీ ఎత్తేస్తుంటారు, సముద్రంలోకి నీరు విడిచిపెడుతూ ఉంటారు ఎక్కువైతే. కానీ సరిపోయేంత వరకు ఉంటే కనుక చక్కగా వాటిని చక్కగా ఆనకట్టలు కట్టి వాటి నీటిని అవరోధం చేసుకుని దాన్ని తాగు నీటి కానీ లేకపోతే వ్యవసాయ వినియోగానికి కానీ వాడుతూ ఉంటారు. అలా కాకుండా అకాలే ద్యోతయంతి అన్నారు. కాలం కాని కాలంలో అకాలంలో ఈ నదుల వలన కానీ లేకపోతే ఈ కాలవల వలన కానీ ప్రవాహాలు ఏవైతే ఉంటాయో అవి అనేటివి అలా వచ్చాయంటే మహాభయానికి కారణమవుతాయట. మహాభయానికి కలిగిస్తూ ఉంటాయి. వనస్పతి పూజ్యమాన, పూజించబడినటువంటి వనస్పతులు కూడా మహావృక్షాలు. వనస్పతి అంటే మహావృక్షాలు. పూజ్యమాన వనస్పతి పూజితో అపూజితోపివా. పూజించబడినా పూజించబడకపోయినా కూడా ఆ వృక్షాలు అలా పూజించబడినా పూజించకబడకపోయినా కూడా ఒకవేళ గనక అంటే మనం చేసేటువంటి పూజలు నమస్కారాలు, ఒక్కోసారి నదీమ తల్లులకు కూడా పూజ చేసేవాళ్ళు ఉంటారు. గంగమ్మ తల్లికి ఇట్లాంటి వాళ్ళకి నమస్కారాలు చేస్తుంటారు. చెట్లకు పూజించే వాళ్ళు ఉంటారు. మన పూజా విధానాలు మన నమస్కారాలు ఎలా ఉన్నా కూడా ఈ ఉపద్రవాలనేవి ఇట్లాంటి సంకేతాలు కలిగిస్తుంటాయి. అట్లా నదుల ప్రవాహాలు అకాలంలో గనక ప్రవాహాలు గనక వచ్చాయంటే అది మహాభయాన్ని సూచిస్తూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. యదా భజ్యేత వాతేన భిద్యతే నమితోపి వా అగ్నివాయు భయం విద్యాత్ శ్రేష్ఠో వాపి వినశ్యతి. శ్రేష్ఠో వాపి వినశ్యతి యథా భజ్యేత వాతేన అన్నాడు. వాతము అంటే గాలి. అంటే గాలి, అగ్ని మొదలైనటువంటి వాటి వలన ప్రకృతిపై ఆధారపడేటువంటి పరిస్థితుల వలన వ్యక్తి విజయం అనేటువంటిది, సమృద్ధి అనేటువంటిది, జ్ఞానం అనేటువంటిది లేకుండా వాటి యొక్క ప్రాధాన్యం అనేది తగ్గిపోతూ ఉంటుంది. గాలి మీద ఆధారపడటం, అగ్ని మొదలైనటువంటి సహజమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటివి కొన్ని ఉంటాయి. వ్యక్తి యొక్క విజయం అనేటువంటిది ఒక్కోసారి వాటి వలన ఆధారపడుతూ ఉంటుంది. అగ్ని వాయు భయం విద్యాత్ శ్రేష్ఠో వాపి వినశ్యతి. ఎంత శ్రేష్టమైనటువంటి వాడైనా సరే వీటి మీద ఆధారపడినప్పుడు నశిస్తూ ఉంటాడు. యథా భజ్యేత వాతేన భిద్యతే నమితోపివ. భజ్యేన అనే పదానికి అర్థం సేవించుట. వాతేన భజ్యేత. అలాగే నమితోపివ, ఆరాధించటం వలన కానీ సేవించడం వలన కానీ, ఎంత ఆరాధించినా ఎంత సేవించినా వాయువుని అగ్నిదేవుల్ని యజ్ఞయాగాలు చేస్తూ ఉంటారు కొన్ని. కానీ ఒక్కోసారి ఎంత యాగాలు చేసినా, ఏ విధమైనటువంటి శాంతులు చేసినా, ఏ విధంగా పూజించినా కూడా ఈ రెండిటి వలన ఒక్కోసారి అనుకోనటువంటి ఉపద్రవాలు భయాలు వచ్చి తీరుతాయి నాయన అని చెప్తున్నాడు.
అగ్నివాయు భయం విద్యాత్, జరిగి తీరుతాయి. ఇవే దివ్యాలైనటువంటి అంతరిక్షమైనవి, దివ్యమైనటువంటివి ఇవన్నీ కూడా. శ్రేష్టో వాపి వినశ్యతి, ఆ దివ్యమైనటువంటి వాటి కారణాలు మనం చెప్పలేం. అది ప్రళయకాలంలో తలుచుకుంటే అగ్నిలు, ద్వాదశ ఆదిత్యులు అందరూ 12 మంది ఆదిత్యులు ఒక్కసారిగా విజృంభించి మొత్తం నాశనం చేసేస్తూ ఉంటారు. అప్పుడు మొత్తం నాశనం అయిపోతుంటుంది. అంతేకాకుండా దిశ సర్వాశ్చ దీప్యంతే జాయంతే రాజవిభ్రమా, భిద్యమానో యదా వృక్షో నినదేచ్ఛాపి పాతితః, సహ రాష్ట్రం చ పతితం నతం వృక్షం ప్రపాతయేత్. దిశ సర్వాశ్చ దీప్యంతే, దిశములు దిక్కులు అనేటువంటివి. అంటే ఒక్కోసారి ఈ వృక్ష పతనం అనేటువంటిది దాని శబ్దం వలన కలిగినటువంటి విధానము మొదలైనటువంటివి ఉంటాయి. పెద్ద పెద్ద మహావృక్షాలన్నీ అవన్నీ కూడా భిద్యమానో యథా వృక్ష అన్నారు. పెద్ద పెద్ద మహావృక్షాలు ఒక్కసారిగా కూలిపోతూ ఉంటాయి. నినదేచ్ఛాపి పాతిత, ఆ శబ్దాలు భయంకర, ఆ పడిపోయినటువంటి మహానాదాలు, మహాశబ్దాలు అవన్నీ కూడా పెద్ద పెద్ద మహావృక్షాలు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి మహావృక్షాలు కూలిపోయింది అంటే సహ రాష్ట్రం చ పతితం, రాష్ట్రము నాశనం అవటానికి సంకేతం కాదు. నతం వృక్షం ప్రపాతయేత్, నతం అంటే పూజించబడుతున్నటువంటి వృక్షం గనక కూలిపోయింది అంటే, చెట్టు పడిపోయింది అంటే అది రాష్ట్ర వినాశనానికి దారి తీస్తుంది అని చెప్పి ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ఉపద్రవాల్ని వృక్షాల గురించి చెప్పాడు. వృక్షాలు, నదులు, నక్షత్రాలు వాటి గురించి ఇంకా ముందు ముందు ఇంకా చెప్తూ వివరించుకుంటూ వచ్చాడు నారదుడు. ఆ వివరాలన్నీ మళ్ళీ ఇంకా 50 శ్లోకాలు ఉన్నాయి. రేపటి పాఠంలో మళ్ళీ చెప్తాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.